పెరుగుతున్న విడాకుల కేసులు భారతదేశంలో విడాకులకు 10 ప్రధాన కారణాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సెక్సువల్ రిలేషన్షిప్ విడాకులకు మెయిన్ గా కారణమయ్యేది సెక్సువల్ లైఫ్. జీవిత భాగస్వామితో కలిసి సెక్సువల్ రిలేషన్షిప్ సరిగ్గా కొనసాగించకపోవడం విడాకులకు దారితీస్తుంది. ఆర్గ్యుమెంట్స్ చాలా మంది జంటలు విడాకులు తీసుకోవడానికి ఆర్గ్యుమెంట్స్ కూడా ప్రధాన కారణం అవుతున్నాయి. చిన్న చిన్న విషయాలకు గొడవలు పడి విడాకులు తీసుకుంటున్న సంఖ్య ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయింది. అండర్స్టాండింగ్ ఒకరికి మధ్య ఒకరికి అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల కూడా ఈ మధ్య కాలంలో విడాకులు తీసుకుంటున్న సంఖ్య ఎక్కువైపోయింది. కోపాలు మితిమీరిన కోపాలు కూడా విడాకులకు దారి తీస్తాయి. చిన్న చిన్న విషయాలకు కోపాలు పెంచుకోవడం, దాంతో ఇద్దరి మధ్య దూరం పెరగడం వల్ల కూడా విడాకులు తీసుకుంటున్నారు. వర్క్ ప్రెజర్ ఈ మధ్య కాలంలో ప్రతి వారి జీవితంలో వర్క్ ప్రెజర్ అనేది కామన్ అయిపోయింది. పని ఒత్తిడి వల్ల ఊరికూరికే భాగస్వాములపై అరవడం వంటివి చేస్తూ విడాకుల వరకు వెళ్తున్నారు. టైం ఇవ్వడం మన భాగస్వామితో టైం స్పెండ్ చేయకపోవడం వల్ల కూడా విడాకులు తీసుకునే ఛాన్స్ ఉంది. వర్క్ పనిలో పడి భాగస్వాములతో కలిసి మాట్లాడడం, సరదాగా బయటకు పోవడం వంటివి చేయకపోవడంతో విడాకులు తీసుకుంటున్నారు. డబ్బుల కారణంగా కూడా విడాకులు తీసుకుంటున్నారు. సంపాదన కంటే ఖర్చు ఎక్కువగా ఉండడం, దాంతో డబ్బులు చేతిలో మిగలకపోవడం వంటివి విడాకుల వరకు తీసుకెళ్తున్నాయి. అన్నీ చెప్పకపోవడం భార్యాభర్తలు అన్నాక ప్రతి విషయం గురించి మాట్లాడుకోవాలి. వేరే వాళ్ళు చెప్పడం కంటే తమ విషయాలు తామే చెప్పుకోవడం చాలా మంచిది. వేరే వాళ్ళ ద్వారా తెలిస్తే అనుమానాలు పెరిగిపోతాయి. దాంతో విడాకుల వరకు వెళ్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.